ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో భాగంగా ఉప్పలపాడు ఎన్టీఆర్ కాలనీ లేఅవుట్ నందు గృహ ప్రవేశాల కార్యక్రమంలో నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. తీసుకో అంటే డి గారు ఎప్పుడైనా బాధ్యత తీసుకుంటని చెప్పి తీసుకొచ్చారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నర్సాపేట పట్టణంలో ఎన్టీఆర్ కాలనీలో వాళ్ళ గృహప్రవేశం చేయడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద కూడా దాదాపు 2.5 లక్షల ఇళ్లు ఇవాళ శంకుస్థాపన చేసి ఓపెనింగ్ చేయడం జరిగింది. ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత శంకుస్థాపన చేసి ఇవాళ ఓపెన్ చేస్తా ఉన్నాము. మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అన్ని చోట్ల కూడా గృహప్రవేశాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వీటికి హాజరవుతా ఉన్నారు. ఉమ్మడి కూటమి ఏర్పడిన అన్ని సదుపాయాలు కలగజేస్తూ అదేవిధంగా నర్సాపేటలో అయితే ఎన్టీఆర్ కాలనీలో దాదాపు 3,000 ఇళ్లు కంప్లీట్ అయినాయి. ఇళ్లన్నిటి కూడా మరి కరెంట్ సప్లై కూడా ఇవ్వడం జరిగింది. కానీ మౌలిక సదుపాయాలు సైడ్ డ్రైన్స్ ఒకటి, రోడ్లు ఒకటి, వాటర్ సప్లై ఒకటి వీటిని ఏర్పాటు చేయడానికి కలెక్టర్ సిద్ధంగా ఉన్నారు. దీన్ని కూడా మొన్న అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. తప్పనిసరిగా ఈ ఎన్టీఆర్ కాలనీ అన్నింటిలో కూడా రాబోయే కాలనీ 2-3 ఏళ్ళు వెయిట్ చేస్తే కనుక మీరు 2029 దాకా అసలు ఈ కాలనీ మొత్తం కూడా చూడటానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే రోడ్డు మెయిన్ రోడ్ వేయటం జరిగింది. ఇంటర్నల్ రోడ్స్ కూడా వేయడానికి మేము ప్రణాళిక పెట్టడం జరిగింది. తప్పనిసరిగా గత ప్రభుత్వంలో దీన్ని నిర్మించినా కానీ దీన్ని అప్డేట్ చేసుకోవడానికి, డెవలప్ చేయడానికి మన ఉమ్మడి కూటమి సిద్ధంగా ఉంది.